డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చక్రవర్ధన్ గారు నేను వారితో మాట్లాడదాం. సార్ చక్రవర్ధన్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. నమస్తే సార్. చక్రవర్ధన్ గారు, లాస్ట్ 2 months నుంచి మార్కెట్లో జరుగుతున్న అల్లకల్లోలం గురించి, లేదంటే వాలటాలిటీ గురించి, ఫ్లక్చువేషన్స్ గురించి, బ్లడ్ బాత్ గురించి చాలా దగ్గరగా మానిటర్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, మార్కెట్ వాలటాలిటీలో ఉంది కదా, మరి మన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని రెడెంప్షన్ కొట్టేద్దామా అంటూ వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. కొత్తగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే, అరే మార్కెట్ కొంత అప్స్ అండ్ డౌన్స్లో ఉంది కదా, మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది రైట్ టైమా కాదా అంటూ వాళ్ళు ఒక రకమైన పర్సెప్షన్లో ఉన్నారు. కాబట్టి మార్కెట్ ఎలా ఉన్నా సరే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మన థాట్ ప్రాసెస్ అనేది, మన డెసిషన్ మేకింగ్ అనేది ఎలా ఉండాలి అంటే మార్కెట్ అప్ ఉన్నా సరే, మార్కెట్ డౌన్ ఉన్నా సరే, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ విషయానికి వచ్చేటప్పటికి మన ఆలోచన ధోరణి ఎలా ఉండాలి అంటారు? అసలు ఇది కరెక్ట్ టైం విష్ణు గారు, కరెక్ట్ క్వశ్చన్ ఇది. మీరు అన్నట్లే మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ అంటే లాస్ట్ 2-3 years మార్కెట్ ఎక్సెప్షన్, అంటే చాలా రిటర్న్స్ చూసారు. 50%, అంటే చాలా మంది మా క్లయింట్స్ కూడా ఇప్పుడు 18% ఆర్ 12%, 13%, 15% రిటర్న్స్, కాంపౌండింగ్ అవన్నీ చెప్తే పట్టించుకోవట్లా. ఏంటండి ఏపిచ్చి ఫండ్స్ లో పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ 30%, 50% ఇస్తున్నాయి రిటర్న్స్ అంటే రియాలిటీకి దగ్గర లేవు మార్కెట్స్. వాల్యుయేషన్స్, లిక్విడిటీ కూడా అలాగే ఉంది మార్కెట్ లో. మార్కెట్స్ అలా పెరిగిపోయాయి. మార్కెట్స్ కరెక్ట్ అవటం అనేది మార్కెట్ నేచర్ అండి. అంటే కరెక్షన్స్ డెఫినెట్ గా మార్కెట్ లో ఉంటాయి. మార్కెట్ లో ఎప్పుడు స్ట్రైట్ లైన్ మన FD లో రిటర్న్స్ వచ్చినట్టు రావు. అంటే మీరు FD ఫిక్స్డ్ 6% ఆర్ 7%, దాంట్లో మీ టాక్సేషన్ పోయిన తర్వాత అది ఫిక్స్డ్ అది. కానీ మార్కెట్స్ లో ఏంటంటే మీరు చూస్తే షార్ట్ టర్మ్ లో, మీరు మార్కెట్ లో 10 years గ్రాఫ్ తీసుకోండి, అప్ కనిపిస్తుంది స్ట్రైట్ గా లైన్. దాన్ని మీరు 1 year, 6 months, 3 months తీసుకోండి, ECG గ్రాఫ్. ECG లాగా ఉండాలి మార్కెట్ గ్రాఫ్ కూడా ఎప్పుడైనా కూడా. ఎస్ అంటే మీరు ఒక రియల్ ఎస్టేట్, మీ ల్యాండ్ ఉంది, నోషనల్ గా మీరు ఇన్వెస్ట్ చేసి వదిలేశారు. మీరు దాన్ని ఎవ్రీడే మార్కెట్ లో మీకు కనపడుతున్నట్టు దాని వాల్యూస్ రియలిస్టిక్ గా, డిజిటల్ గా, అంటే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి డిజిటల్ గా చూసుకోగలుగుతున్నారు. మీ ఫోన్ లో, మీ యాప్ లో చూసుకోగలుగుతున్నారు. రియల్ ఎస్టేట్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయి వాల్యూ ఆ ఫ్లక్చుయేషన్ ఏ రోజుకి ఆ రోజు కనుక మీరు చూడగలిగితే చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తాయి. అంటే ఇది ఇక్కడ మీరు రిడెంప్షన్ చేస్తే లిక్విడిటీ రెండో రోజు, మీకు అది సేల్ చేయాలంటే ఇమీడియట్ లిక్విడ్ చేయాలంటే మీరు ఉన్న వాల్యూ కంటే తక్కువ అమ్మాలి డిమాండ్ లేనప్పుడు. సో దీని లాంగ్ టర్మ్ గానే చూడాలి. ఇప్పుడు మార్కెట్, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు, ఫ్లక్చుయేషన్స్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అని. ఒకటి, వీళ్ళు దే షుడ్ కంటిన్యూ విత్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఇన్ఫాక్ట్ ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ మోర్. అంటే ఆల్రెడీ లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్న వాళ్ళు కొంచెం వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు స్టార్ట్ చేసి ఉంటారు, వాళ్ళ సిప్స్ కూడా రన్ అవుతుంటాయి. అంటే మనం ఒక 5%, 4% మార్కెట్ కరెక్షన్ చూసి కూడా చాలా కాలం అవుతుంది. సో ఇది రీజనబుల్ హెల్దీ కరెక్షన్. దీంట్లో మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే అండి, June 30, 2024 కి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ AUM, అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటారు, అది 61.16 lakh crores అయింది. అంటే ఇది ఒక 10 years మనం యావరేజ్ తీసుకుంటే 10 years లో 6-fold అయింది. అంటే మీకు 6-fold అయిందంటే ఆల్రెడీ అప్పటి నుంచి ఇన్వెస్టర్స్ ఏదైతే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ వెల్త్ గ్రో అయింది. సో ఈ 10 years లో 6-fold అయింది. బట్ ఈ 10 years లో అన్ని కరెక్షన్స్ వచ్చినాయి. రష్యా ఉక్రెయిన్ వార్ చూసాము, ఈ సర్జికల్ స్ట్రైక్స్, డిమానిటరేషన్, కరోనా పెద్ద ఎగ్జాంపుల్, ఇవన్నీ చూసాం. సో ఈ వాలటాలిటీ ఇట్లాంటి టైంలో ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేసేది ఏంటంటే, యూ కెన్ టాప్ అప్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ SIPs ఏమైనా ఉంటే ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇది నెంబర్ 1 స్ట్రాటజీ అండి, కంటిన్యూ అవ్వాలి. అండ్ మీరు చూస్తే డైవర్సిఫికేషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటే కేటగిరీలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే సైక్లికల్ గా ఒకసారి వాల్యూ అండ్ మీకు క్వాలిటీ అంటారు. మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే వాల్యూ స్ట్రాటజీస్, స్టాక్స్ మనకి చీప్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ క్వాలిటీ స్టాక్స్ క్వాలిటీ ఉంటుంది బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి స్టాక్స్. సో మీరు లాస్ట్ 3 years చూస్తే వాల్యూ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది. అంటే మీకు 2023 అట్లా చూస్తే మీకు 62% వాల్యూ దాంట్లోనే ఉంది. రీసెంట్ గా క్వాలిటీ స్టాక్స్ అనేవి పికప్ అవడం మనకి స్టార్ట్ అయింది. అంటే మీ పోర్ట్ఫోలియోలో వాల్యూ అండ్ క్వాలిటీ ఈ రెండు కూడా ఉండేటట్టు చూసుకోవాలి, డైవర్సిఫై చేసుకోవాలి మీ పోర్ట్ఫోలియో. అంటే మీకు కేటగిరీస్ కూడా మల్టీ క్యాప్ యాజ్ ఏ కేటగిరీ, నేను ఒక
మ్యూచువల్ ఫండ్ కంపెనీ ప్రోడక్ట్ లేదా ఫండ్ అది ఇంత రిటర్న్స్ ఇచ్చిందని చెప్పట్లేదు. మ్యూచువల్ మల్టీ క్యాప్ అనేది ఒక కేటగిరీ. దాని 2024 లో యావరేజ్ రిటర్న్ వచ్చేసి 35.6% ఉందండి. అండ్ దాంట్లోనే లార్జ్ క్యాప్ ఫండ్స్, ఇండియాలో లార్జ్ క్యాప్ మన కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసే లార్జ్ క్యాప్ ఫండ్స్, మనకి బ్లూ చిప్ కంపెనీస్ ఇట్లాంటివి, దాని రిటర్న్ కూడా లాస్ట్ ఇయర్ 2024 లో 32% ఉంది. అండ్ మీరు చూస్తే మిడ్ క్యాప్ ఫండ్స్ 55% ఇచ్చినాయి. ఇప్పుడు రిటర్న్ చేసి ఒకటే కేటగిరీ కాకుండా యూ షుడ్ డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో. సో ఇదొకటండి. అండ్ దీంతో పాటు ఏంటంటే ఇట్లా డైవర్సిఫై చేసుకోవటం వల్ల మీకు ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ మీ పోర్ట్ఫోలియో కూడా కాన్స్టెంట్ గా గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఏంటంటే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారండి. సో ఎస్ఐపిస్ మీకు ఉంటే, అంటే మేము జనరల్ గా ఏం చెప్తామంటే మా క్లయింట్స్ కి, మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ సపోజ్ 50 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఒక 2% ఆఫ్ యువర్ 50 lakhs మంత్లీ ఎస్ఐపి పెట్టుకోమని చెప్తాం. సో దట్ ఏమవుతుందంటే అది సజెస్ట్ చేస్తాము బేస్డ్ ఆన్ దేర్, వాళ్ళకి ఆ సర్ప్లస్ ఎంత ఉంటుంది ఏంటి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళు ఎక్కువ పెడతారు లేదా తక్కువ పెడతారు వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్స్ కి అలైన్ చేసుకొని. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ టైంలో మార్కెట్ మనకి ఫ్లక్చువేట్ అయినప్పుడు ఇట్లా ఈ డౌన్ టర్న్ లో యూనిట్స్ ఎక్కువ వస్తాయి ఎస్ఐపి. సో ఏమవుతుంది, వన్స్ మార్కెట్ పికప్ అయినప్పుడు ఇప్పుడు తక్కువలో ఉన్న యూనిట్స్ మీకు ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి, ఈల్డ్ ఎక్కువ ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఎస్ఐపిస్, క్యాష్ రిజర్వ్స్ కూడా ఉంటే బెటర్ అండి. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా చాలా అమౌంట్ క్యాష్ రిజర్వ్స్ లో పెడతాయి. అంటే ఏంటంటే వాళ్ళు ద మూమెంట్ మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు మా ఈ అమౌంట్ ఏదైతే మనకి పార్క్ చేసి ఉంచారో దీన్ని గ్రాడ్యువల్ గా దాన్ని ఆ వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు వాల్యుయేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయా చూసి వీళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో క్యాష్ రిజర్వ్స్ ఒకటి ఉండాలండి. నెక్స్ట్ స్ట్రాటజీ మనకి దీంట్లో యూటిలైట్ హైబ్రిడ్ ఫండ్స్ అండి. అంటే హైబ్రిడ్ ఫండ్స్ అంటే మీకు ఈక్విటీ డెప్ట్ పోర్షన్ కాంబినేషన్ లో ఉంటాయి. అంటే మీ పోర్ట్ఫోలియో స్టేబుల్ గా ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది అండ్ రిటర్న్స్ కూడా మీకు 12% అలా వర్కౌట్ అవుతాయి దీంట్లో. ఇట్లాంటి ఫండ్స్ కూడా మీ పోర్ట్ఫోలియో ఉండటం వల్ల ఇలాంటి టైమ్స్ లో మీకు డెప్ట్ కూడా మీ దాంట్లో పోర్షన్ ఉంది కాబట్టి పోర్ట్ఫోలియో స్టెబిలిటీ అనేది ఉంటుంది. లాస్ట్ ఇయర్ లో ఈవెన్ మీకు హైబ్రిడ్ ఫండ్స్ కూడా 28% రిటర్న్స్ ఇచ్చాయండి. సో అండ్ ఇంకోటి పీరియాడికల్లీ మన పోర్ట్ఫోలియోది రీబ్యాలెన్స్ అవుతుండాలంటే, అంటే మనకి ఎప్పుడన్నా మన పోర్ట్ఫోలియోలో ఉన్న ఫండ్స్, అంటే లాస్ట్ ఇయర్ చాలా మంది స్మాల్ క్యాప్ లో కొన్ని ఫండ్స్ 70% రిటర్న్స్ ఇచ్చేసాయి. అంటే 1 year లో మీరు 1 crore పెడితే 2 crores అయిపోయింది. అంటే అది డెఫినెట్ గా కరెక్షన్ అవ్వాల్సిందే, ఓవర్ వాల్యూ అయినప్పుడు డెఫినెట్ గా కరెక్షన్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకో 2 years లో ఏదైనా గోల్ వాళ్ళు రీచ్ అవుతున్నారంటే ఇలాంటి దాంట్లో ఉండే కంటే దాన్ని వాళ్ళు సేల్ చేసుకునే అసెట్స్, ఎక్స్పర్ట్ సజెస్ట్ చేసేది మీ దాంట్లో ఏవైనా ఓవర్ వాల్యూడ్ అయిపోయాయి అని అంటే యూ కెన్ ప్రాఫిట్ బుక్ చేసుకొని గోల్స్ ఇంకో 2 years లో ఉన్నాయి అంటే సేఫ్ ఫండ్స్ లోకి మూవ్ అవటం బెటర్ అని చెప్పి ఎక్స్పర్ట్స్ కూడా సజెస్ట్ చేస్తారు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తన్ గారు. థ్యాంక్ యూ విష్ణు గారు.